చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి అది భువనగిరి కొండ. భువనగిరి కొండ, భువనగిరి అంటారు కదా, దాన్నే భువనగిరి కోట అంటారు. ఇదిగోండి భువనగిరి దగ్గర కొండ. ఆ కొండకు చరిత్ర ఉంది. నవాబుల కాలం నాటి ఆ కొండ ఎలా ఉంటుందంటే, ఒక ఏనుగు, చిన్న ఏనుగు పిల్ల పడుకున్నట్టు, చిన్న ఏనుగు పిల్ల పడుకున్న ఆకారంలో ఉంటుంది ఆ కొండని అంటారు. అలాగా అది ఎంతవరకు నిజం మాకే తెలియదు. చూసారా, దాని కొండకు ఆనుకుని పచ్చటి పొలాలు ఎంత గ్రీన్గా ఉన్నాయో, ఎంత పీస్ఫుల్గా. చూడండి ఆ కొండ. ఇక్కడ మా కేబుల్ వెంచర్ చేయనీకి వచ్చాం. ఇది వెంచరు. దాని పక్కన ఈ పొలాలు. ఇదిగోండి భువనగిరి కొండ. కొండ ఒక ఏనుగు పిల్ల అలా పడుకున్నట్టు ఆకారంలో ఉంటుంది. మొత్తం పైనుండి చూస్తే అలా ఉంటుంది. పైనుండి చూపించడానికి కుదరక నేను సైడ్ నుండి చూపిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. బండి స్టార్ట్ కావట్లేదా? మోపేయాలా? అది అంత బరువు ఉండదు అది. ఇంకా వెంకటేష్ చూడండి ఫ్రెండ్స్, అంకుల్కి కాకా గడ్డి మోపు పైన పెడుతున్నారు కాకాకి. వెంకటేష్ ఏదో ప్లాన్ వేసి చేసేద్దాం అనుకుంటాడు, అది వర్కౌట్ అవ్వదు. కానీ వెంకటేష్ అన్న, ఏం ప్లాన్ వేస్తున్నావు? అదిగోండి దానికే కడదాం అనుకున్నాడంట, కాక కూడా దానికి వేసాడంట. ఇదిగోండి ఆవు, గోమాత ఒరిజినల్ అనుకున్నారు విగ్రహం ఇది. చూసారు ఎలా ఉందో, సేమ్ ఒరిజినల్ ఉన్నట్టు ఉంది కదా మంచిగా. కృష్ణుడు, కృష్ణారాధ. బాగుంది కదా గోమాత. రాధాకృష్ణుల విగ్రహాలు బాగున్నాయి కదా, ఎంత బాగున్నాయి కదా.